హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగేశ్వర్ మ్యాథ్. ఈరోజు మనం ఈ వీడియోలో రేషనలైజింగ్ ద డినామినేటర్ అంటే దాని అర్థం ఏంటో తెలుసుకుందాం. సహజంగా ఈ రేషనలైజింగ్ ద డినామినేటర్లో మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి వంటి ఆల్జీబ్రాయిక్ ఫార్ములాస్ని మనం వాడడం జరుగుతుంది. అంటే ఆ ఫార్ములాస్ కనుక మనం గట్టిగా కనుక నేర్చుకున్నాము అంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా సింపుల్గా చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి, ఈ రేషనలైజింగ్ ద డినామినేటర్ ప్రాబ్లంలో ఒక నెంబరు రియల్ నెంబరు అంటే రేషనల్ నెంబరు, ఇంకొకటి ఏమో ఇర్రేషనల్ నెంబర్ ఉంటుంది. సో ఈ యొక్క ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేయాలి అంటే రేషనలైజింగ్ ద డినామినేటర్ అనే మెథడ్ ద్వారా మనం సాల్వ్ చేయాలి. అది ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియో నుంచి తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇది నేను 9th క్లాస్ అంటే తెలంగాణ స్టేట్కి సంబంధించి 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను అనమాట. ఆ అంటే 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ఒక ఎక్సర్సైజ్ నుంచి ఒక ఎగ్జాంపుల్, ఇంకొక ఎక్సర్సైజ్ నుంచి ఇంకొక ఎగ్జాంపుల్. ఈ 2 ఎగ్జాంపుల్స్ స్టేట్ సిలబస్ చదివే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇటువంటి ఎగ్జాంపుల్స్ అనేటి ఎగ్జామ్లో ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఈ యొక్క ఎగ్జాంపుల్ 1/4+√5 అనే ఎగ్జాంపుల్ని రేషనలైజింగ్ ద డినామినేటర్తో మెథడ్తో నేను చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు కనుక మీరు చూసుకున్నట్లయితే ఈ రేషనలైజింగ్ ద డినామినేటర్ అంటే ఫస్ట్ ఏంటో మనకి తెలియాలి. రేషనలైజింగ్ ద డినామినేటర్ అంటే సపోజ్ ఇప్పుడు ఒక ప్రాబ్లం ఇచ్చారు. ఆ ప్రాబ్లంలో కింద మీకు సింబల్ ప్లస్ ఉందనుకోండి, దాన్ని మైనస్ కింద కన్వర్ట్ చేయాలి. లేదు మైనస్ ఉందంటే దాన్ని ప్లస్ తోటి కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు మీరు ఈ సింబల్ ఈ సమ్ని కనుక మీరు కేర్ఫుల్గా కనుక అబ్జర్వ్ చేసి కనుక చూస్తే ఇక్కడ నాకు 1/4+√5 ఉంది. సో నేను దీన్ని 4+√5 అలానే రాసుకొని 4-√5/4-√5తో రేషనలైజ్ చేస్తున్నాను. దీన్ని రేషనలైజింగ్ అంటారు. అంటే కింద అనేది ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి ప్లస్ సింబల్ ఉంది, ఇక్కడ మనకి మైనస్ సింబల్ ఉంది. సో ఈ రెండింటిని అంటే ఆపోజిట్గా సింబల్స్ కింద మనం దీన్ని కన్వర్ట్ చేయడం జరిగింది. దీన్ని మనం రేషనలైజింగ్ ద డినామినేటర్ అని పిలుస్తామన్నమాట, పిలువబడుతుంది. నెక్స్ట్ ఇది ఫస్ట్ స్టెప్. ఈ స్టెప్ నుంచి ఫస్ట్ ఇలా రాయాలి. రాసిన తర్వాత ఇక్కడ 1, ఇక్కడ మధ్యలో ఇంటూ సింబల్ ఉంటుంది, దీన్ని మర్చిపోకండి. కొంతమంది ఏం చేస్తారంటే ఇంటూ సింబల్ కాదు ప్లస్ సింబల్ డివైడ్ సింబల్ అనుకొని డివైడ్ చేస్తారు, అప్పుడు సమ్ అనేది తప్పు అవుతుంది. ఇప్పుడు ఇది మల్టిప్లికేషన్ కాబట్టి యాజ్ యూజువల్గా 4-√5 అని చెప్పి రాసేసుకొని ఇక్కడ ఏ ప్లస్ బి 4+√5 ఇంటూ ఏ మైనస్ బి 4-√5 అని ఇవ్వబడింది. అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, మనకి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా తెలుసు. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనమాట. అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఇక్కడ ఏ అనేది 4, బి అనేది √5, కాబట్టి ఏ స్క్వేర్ అంటే 4² మైనస్ √5 హోల్ స్క్వేర్, ఇది √5 హోల్ స్క్వేర్. ఇది దాని తర్వాత స్టెప్ అనమాట. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే 4-√5 అలానే రాసేసి 4-√5 డివైడెడ్ బై 4² 16 మైనస్ ఇక్కడ దాదాపు చాలా మంది √5 హోల్ స్క్వేర్ అంటే 5² ఓన్లీ 25 మాత్రమే రాస్తారు. కాదు, ఇక్కడ మనం ఏం చేయాలంటే రూట్ అంటే దాని వాల్యూ 1/2. సో ఇంటూ 2. ఇప్పుడు దీన్ని నేను ఎలా రాస్తానంటే 5/1/2 రాస్తాను. ఎందుకంటే రూట్ వాల్యూ 1/2 కాబట్టి 5/1/2 హోల్ పవర్ 2 రాస్తాను. హోల్ పవర్ 2 రాస్తే ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఓన్లీ 5 మిగులుతుంది. సో ఇప్పుడు 16 - 5. ఇప్పుడు దీని నెక్స్ట్ వచ్చేటి 4-√5/16 - 5 11. సో దాని కింద వాల్యూ అనేది 11 అయిపోతుంది. ఇప్పుడు దీని ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందంటే సపరేట్గా కనుక రాసుకుంటే 4/11 -√5/11. అంటే 1/4+√5ని కనుక మనం రేషనలైజ్ చేస్తే మనకి లాస్ట్లో వచ్చే ఆన్సర్ అంటే మనం అబ్టైన్ చేసుకోబోయే ఆన్సర్ 4/11 -√5/11. లేదు అంటే 1/11 కామన్ తీసుకొని 4-√5 కూడా మనం రాయొచ్చు. ఇది ఇంకొక మెథడ్. అంటే ఒక సమ్ రేషనలైజింగ్ ద డినామినేటర్ అని కనుక ఇస్తే దాన్ని మనం ఇలా సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఇంకొక సమ్ ఉంది, అది ఏంటంటే x = 5+√6. అంటే ఎక్స్ అనేది ఒక వేరియబుల్, ఆ వేరియబుల్కి 5+4√6 అనే ఒక వాల్యూ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దాన్ని మనం ఏం కనుక్కోమన్నాడు, 5x + 1/x అంటే 5+4√6 + 1/5+4√6. ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు సమ్ని మనం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. నేను ఇక్కడ ఈ సమ్ని ఎలా చేస్తానో మీరు కూడా అలానే ట్రై చేయండి. ఈ సమ్ చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు కనుక మీరు చూసుకున్నట్టయితే ఇది మొత్తాన్ని ఎరేస్ చేసేసాను. ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ సమ్ అయిపోయింది.
x ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 4√6 అని ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఈ ఎక్స్ ప్లేస్లో నేను 5 ప్లస్ 4√6 అని చెప్పి నేను రాసుకోవడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 1/x అంటే 1/5 ప్లస్ 4√6 ఇలా ఇచ్చినప్పుడు నేను రాసుకోవడానికి కష్టమైపోతుంది. సో మనం రేషనలైజింగ్ ద డినామినేటర్ అనే ఒక ఈ మెథడ్ ద్వారా మనం ఏం చేస్తామంటే రేషనలైజింగ్ ద డినామినేటర్ అంటే 1/5 ప్లస్ 4√6 ఇంటూ 5 మైనస్ 4√6 బై 5 మైనస్ 4√6 బై 5 మైనస్ 4√6 రాస్తాం. 5 మైనస్ 4√6 బై 5 మైనస్ 4√6 అనేది మనం రాయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ 1తో దీన్ని కనుక మల్టిప్లై చేస్తే 5 మైనస్ 4√6 డివైడెడ్ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ 5 స్క్వేర్ 25. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. 4√6 హోల్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ఇంటూ √6 హోల్ స్క్వేర్, అంతేకాని 4 6 24 స్క్వేర్ కాదు. 4 స్క్వేర్ ఎంత 16 ఇంటూ 6, ఈ స్క్వేర్ రూట్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 16 6 ఎంత 96 అంటే 25 మైనస్ 96 అనమాట. ఇక్కడ వచ్చే దాని వాల్యూ 25 మైనస్ 96. ఇప్పుడు మీరు చూసుకున్నారంటే 5 స్క్వేర్ 25 మైనస్ 4 స్క్వేర్ 16 ఇంటూ 6, సో 16 ఇంటూ 6 కాబట్టి 96 వేసుకున్నాం. ఇప్పుడు 96లో నుంచి 25 తీస్తే ఎంత 6 మైనస్ 5 1, 9 మైనస్ 2 7. కాబట్టి ఇక్కడ మనకు వచ్చే ఆన్సర్ 5 మైనస్ 4√6 డివైడెడ్ బై మైనస్ 71. ఎందుకంటే ఇక్కడ మైనస్ అనేది 96కి ముందుంది కాబట్టి అది హైయెస్ట్ కాబట్టి. ఇప్పుడు మనకి లాస్ట్ వచ్చిన ఆన్సర్ అంటే 1/x ఆన్సర్ ఎంత మనకి వచ్చింది 1/x ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 4√6 డివైడెడ్ బై 71. ఇది మనకి వచ్చిన ఆన్సర్. ఇప్పుడు ఈ వచ్చిన ఆన్సర్ని మనం ఎలా సాల్వ్ చేయాలి అని మనకి డౌట్ వస్తుంది. ఆ వచ్చిన డౌట్ని ఎలా అంటే ఈ సమ్మని ఏంటంటే అసలు మామూలుగా 2 విధాలుగా మనం సాల్వ్ చేయొచ్చు. ఇది ఒక 1 మెథడ్, ఇంకొక మెథడ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ సమ్ ఆన్సర్ 5 మైనస్ 4√6 బై 71 వచ్చింది. దీని తర్వాత ఇప్పటికీ సమ్ అయిపోయింది అనుకోకండి. దీని తర్వాత ఎక్స్ తోటి మనం యాడ్ చేయాలి. ఎక్స్ వాల్యూ ఎంత 5 ప్లస్ 4√6. సో 5 ప్లస్ 4√6ని ఎక్స్ 5 ప్లస్ 4√6 ప్లస్ 1/x వాల్యూ ఎంత 5 మైనస్ 4√6 డివైడెడ్ బై 71. సో ఇక్కడ మనం ఎల్సిఎం కనుక తీసుకుంటే ఎల్సిఎం మనకి 71 వస్తుంది. సో 5 ప్లస్ 4√6 ఇంటూ 71 చేయాలి ప్లస్ 5 మైనస్ 4√6. సో ఇప్పుడు మనం దీన్ని కనుక చేస్తే 71 ఇంటూ 5, 5 1 జా 5, 5 7 జా 35. సో 355 ప్లస్ 71 ఇంటూ 4, 4 1 జా 4, 4 7 జా 28, 284 టైమ్స్ ఆఫ్ √6 ప్లస్ 5, ఇది మైనస్ ఇంటూ కాదు 5 మైనస్ 4√6 డివైడెడ్ బై 71. ఇది మనకి లాస్ట్ మనం వచ్చిన వాల్యూ. ఇప్పుడు చూసుకుంటే 355 ప్లస్ 5, సో 355 ప్లస్ 5 360 అవుతుంది. 360 ప్లస్ 284 మైనస్ 4, సో 280 √6 డివైడెడ్ బై 71. ఇప్పుడు దీన్ని కనుక మనం కామన్ తీసుకుంటే 1/71 టైమ్స్ ఆఫ్ 360 ప్లస్ 280 ఇంటూ √6, ఇది మనకి లాస్ట్ వచ్చే వాల్యూ. ఇట్లా సింపుల్గా మనం ఇచ్చిన సర్డ్ని కానీ రేషనల్ అండ్ ఇర్రేషనల్ కాంబినేషన్ నెంబర్లను కానీ సింపుల్గా మనం చేయొచ్చు. మీకు నేను ఇందాక ఇది ఒక మెథడ్ అన్నాను. ఈ మెథడ్ కాకుండా ఇంకొక మెథడ్ చాలా సింపుల్ మెథడ్ ఏంటంటే ఇక్కడే డైరెక్ట్గా మనం ఎల్సిఎం తీసేసుకుంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డివైడెడ్ బై ఎక్స్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇది ఎక్స్ అంటే ఇది ఏ ప్లస్ బి ఉంది. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ 25 ప్లస్ బి స్క్వేర్ అంటే 4 స్క్వేర్ 16 ఇంటూ 6 96 ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి 2 ఇంటూ 5 10, 10 ఇంటూ 4 40. సో 40 √6 ప్లస్ 1, ఇక్కడ 1 ఉంది కాబట్టి బై ఎక్స్ ఎంత మనకి 5 ప్లస్ 4√6 వచ్చింది. ఇది మనకి 5 ప్లస్ 4√6 వచ్చింది కాబట్టి 25 ప్లస్ 1 26 ప్లస్ 96 96ని 26తో కనుక మనం యాడ్ చేస్తే 6 ప్లస్ 6 12,
1 plus 9 10, 10 plus 3 13, 10 plus 2 12. So 1 plus 9 10, 10 plus 2 12, 122 plus 40 root 6 వస్తుంది. ఈ 40 root 6 divided by 5 plus 4 root 6 వస్తుంది. ఇప్పుడు మనకి సేమ్ మళ్ళీ ఏ మెథడ్ చేయాలి అంటే రేషనలైజింగ్ ద డినామినేటర్. రేషనలైజింగ్ డినామినేటర్ చేస్తే పైన మనకి 122 ప్లస్ 40 రూట్ 6 ఇంటూ 5 మైనస్ 4 రూట్ 6 వస్తుంది. డివైడెడ్ బై కింద మళ్ళీ 5 మైనస్ రూట్స్ 4 రూట్ 6 కనుక చేస్తే 5 5 25 మైనస్ 96. సో మైనస్ 96 అంటే సేమ్ మళ్ళీ 1 బై మైనస్ 71 ఇంటూ దీన్ని మొత్తం మల్టిప్లై చేస్తే లాస్ట్ ఒక ఆన్సర్ వస్తుంది. సో ఆ ఆన్సరే ఇందాక మనం వచ్చిన ఆన్సర్.